తన జీవితంలో ఎదురైన అనుభవాన్ని ఆయుధంగా మార్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారు. చదువుకునే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం కోసం తీవ్రంగా కృషి చేసినప్పటికీ పరిస్థితుల వల్ల ఆ లక్ష్యాన్ని సాధించలేకపోయారు ఆ వ్యక్తి. అయితే తన వైఫల్యాన్ని వెనక్కి నెట్టకుండా అదే అనుభవాన్ని ఆయుధంగా మార్చి గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు చదువు పూర్తయ్యేసరికి డిఫెన్స్ రంగంలో ఉద్యోగాలు సాధించేలా కఠోర శిక్షను ఇస్తూ వేలాది మంది యువతకు దారి చూపిస్తున్నారు. రూరల్ ప్రాంతాల్లోని పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు విద్య పూర్తయ్యేసరికి ఉద్యోగం చేతిలో ఉండాలన్న ఆశయంతో కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ ప్రారంభమైంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ చేత క్రమబద్ధమైన శిక్షణ, వ్యక్తిగత గైడెన్స్ అందిస్తున్నారు. విద్యతో పాటు పోషకాహారంతో కూడిన భోజనం అందించడం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మంచి ప్రణాళికతోటి సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్ని మెయింటైన్ చేస్తూ వాళ్ళకు ఒక మంచి కరికులం తోటి స్టూడెంట్స్కి ఫిజికల్ ట్రైనింగ్ కావచ్చు, అదేవిధంగా సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో టీచింగ్ చేయడం కావచ్చు, ఒక మంచి ప్రణాళిక ద్వారా ముందుకెళ్లడం ద్వారా ప్రతి సంవత్సరం మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నుంచి దాదాపు 250 మెంబర్స్ డిఫరెంట్ కేటగిరీస్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పారామిలిటరీ ఫోర్సెస్లో ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది. చిన్న వయసు జస్ట్ 17 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలకి ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించే విధంగా రెగ్యులర్ ఎడ్యుకేషన్తో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ కూడా నేర్పించుతూ వాళ్ళను ఒక ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడం జరుగుతుంది. ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ అంటే క్లాస్ రూమ్కే పరిమితమవుతున్నటువంటి తరుణంలో మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీలో పిల్లలకి ప్రతిరోజు ఉదయం 2 గంటలు ఫిజికల్ ట్రైనింగ్ కావచ్చు, ఈవినింగ్ 2 అవర్స్. ఢిల్లీ డిఫెన్స్ అకాడమీలో చదువుతో పాటు ఫిజికల్ ట్రైనింగ్, ఫ్యాకల్టీ పూర్తి సహకారం ఉంటుందని విద్యార్థులు చెబుతున్నారు. డిఫెన్స్లో చేరితో ఉద్యోగం సాధిస్తామనే నమ్మకం కలుగుతుందని స్టూడెంట్స్ అంటున్నారు. తాను చదువుకునే సమయంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం కృషి చేసిన పరిస్థితుల నేపథ్యంలో చేయలేకపోయానని, అందుకోసమే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులుండే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు విద్య పూర్తయ్యేసరికి డిఫెన్స్ రంగంలో ఉద్యోగాలు సాధించేలా శిక్షణ ఇవ్వటమే తన ప్రధాన లక్ష్యమని ఢిల్లీ డిఫెన్స్ చైర్మన్ సతీష్ రెడ్డి చెబుతున్నారు. మై నేమ్ ఇస్ అక్షయ్. ఐఎమ్ ఫ్రమ్ ఆదిలాబాద్. నేను ఢిల్లీ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. నేను గత 2 సంవత్సరాల నుంచి ఈ కాలేజ్లోనే చదువుతూ చాలా నేర్చుకున్నాను. ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ వరకు మాకు చాలా బ్యాక్గ్రౌండ్ మరియు స్టడీస్లో కూడా మా మేనేజ్మెంట్ చాలా హెల్ప్ చేశారు. మా మేనేజ్మెంట్లో గ్రౌండ్ పరంగా కానీ చదువు పరంగా కానీ చాలా బాగా ఉంది. హాస్టల్స్లో కానీ మాకు చాలా బాగా అందరూ చూసుకుంటారు. మేము రూమ్లో 7 మెంబర్స్ ఉంటాము. అలాగే ప్రతిరోజు మమ్మల్ని వార్డెన్స్ కానీ పీటీ సార్లు కానీ ప్రతి ఒక్కరు మమ్మల్ని కేర్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క క్షణం మమ్మల్ని ఆల్ టైమ్ సీసీటీవీ ఫుటేజ్లో అలాగే సార్ కళ్ళల్లో ఉంచుకుంటారు. మెస్ కానీ ప్రతి ఒక్క దాంట్లో మమ్మల్ని చూసుకుంటూ ఉంటారు. మెస్ ప్రతిరోజు బాగా వస్తుంది. అలాగే మాకు ప్రతిరోజు వెరైటీ ఫుడ్స్, మళ్ళీ స్పెషల్ ఐటమ్స్. నా పేరు సాయి తేజ. మా డాడీ పేరు వచ్చేసి జ్ఞానేశ్వర్, మా మమ్మీ పేరు వచ్చేసి లక్ష్మి. మా మమ్మీ హౌస్ వైఫ్. మా డాడీ కిరాణా కొట్టు. మా ఊరు వచ్చేసి తేజాపూర్. మా డిస్టిక్ వచ్చేసి ఆదిలాబాద్. నేను ఇక్కడ ఢిల్లీ డిఫెన్స్ అనే కాలేజీలో నేను డిఫెన్స్ చేస్తున్నా. గత 2 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నా. మా గేమ్ వచ్చేసి క్రికెట్. ఇక్కడ ఖోఖో, కబడ్డీ, క్రికెట్, ఇక వివిధ అటువంటి గేమ్స్ ఇక్కడ ఆడిపిస్తారు. ఇక్కడ మేము డిస్టిక్ లెవెల్ క్రికెట్ ఆడినాం. డిస్టిక్ లెవెల్లో మాకు మేము సెలెక్ట్ అయినాం. 70 టీమ్స్ అక్కడ వచ్చి ఉన్నాయి. అక్కడ 70 టీమ్స్ పైన మేము ఇట్లా లీగ్స్ ఆడినాం. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్. ఫస్ట్ రౌండ్లో చాలా మంచిగా రానిచ్చి గెలిచిన తర్వాత సెకండ్ రౌండ్ ఇట్లా మేము గెలిచి ఫైనల్కి చేరుకున్నాం. ఫైనల్లో మంచి ప్రతిభ పెట్టి గెలిచి ఇప్పుడు మేము స్టేట్ లెవెల్